హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. ఈరోజు ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి సొరకాయ పెసరపప్పు కూర అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడి తింటారు. మరి ఇంతకీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మొదటగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇందులో టమాటో ఇలాంటివి ఏం వేయం కాబట్టి కొద్దిగా ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కరివేపాకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా తొందరగా ఫ్రై అవ్వాలి అనుకుంటే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. సో నేను కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. పసుపు వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. సో దీనివల్ల ఏంటి అంటే మనకు ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుందండి. లేకపోతే సాల్ట్ వేసినా కానీ తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ అనేది. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఏవైతే సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. సో సొరకాయ ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. సో చూడండి, చాలా లేతది అండ్ ఫ్రెష్ది అన్నమాట. చెట్టుకు కాసిన సొరకాయ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మనం మార్కెట్లో తెచ్చుకునేవి ఏంటంటే అంత టేస్టీగా ఉండవు. వాళ్ళు తెచ్చి చాలా రోజులు అవుతుంది. మనం ఇన్స్టెంట్గా చెట్టు మీద తెంపితే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ పెసరపప్పు అనేది మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందు నానబెట్టుకోండి. సో నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే సో ఒక బౌల్లో పెసరపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes ఉడకబెట్టుకోండి. సో దీనివల్ల పెసరపప్పు అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది. మీకు టైం ఉంది, మీరు ముందే ఈ కర్రీ చేసుకోవాలని ఫిక్స్ అవుతే ఒక 1 అవర్ ముందే పెసరపప్పు నానబెట్టుకోండి. సో ఇప్పుడు పెసరపప్పు అనేది వేసేసి ఈవెన్గా కలిపేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం కొద్దిగా లైట్గా బాయిల్ చేస్తాను పెసరపప్పు, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో ఏంటి అంటే మనకి కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈ కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది అండ్ సాల్ట్ అనేది ఈవెన్గా ముక్కలకి పడుతుంది. ముందే వేసుకుంటే మనం వెంటనే ఉప్పు కారం అన్నీ వేస్తే ముక్కలకి అంత బాగా పట్టదు. కూర ఉడికేటప్పుడు వేస్తే ఏంటి అంటే సాల్ట్ అనేది ప్రతి ఒక్క ముక్కకి ఈవెన్గా పడుతుంది. మూత పెట్టుకుని ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. సో తర్వాత ఇలా ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మనకి కర్రీకి సరిపడంత కారం వేసేస్తున్నాను. సో కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను చెప్పిన విధంగా వేస్తే ఏంటంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. అందుకే నేను క్వాంటిటీ ఎప్పుడు మెన్షన్ చెయ్యను. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి అండి. ధనియాల పొడి, కారం 2 వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇది రోటీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో చాలా ఎమ్మీగా ఉంటుంది. మనకి పెసరపప్పు అనేది లైట్గా కుక్ అవ్వాలండి. మరి పలుకు పలుకు ఉండకుండా కొద్దిగా సాఫ్ట్గా అవుతే మనం అన్నంలో మిక్స్ చేసినప్పుడు ఏంటంటే మ్యాష్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో కొద్దిగా గ్రేవీ వేసేసి మరీ ఎక్కువ వేయొద్దు, లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక చాయ్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేస్తే ఇలా ఆయిల్ అనేది రెడ్డిష్ కలర్లో పైకి తేలుతుందండి. అంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని అర్థం. సో కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం గార్నిష్ చేసుకోవడమే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే సొరకాయ పెసరపప్పు కూర రెడీ అయిపోయినట్టే. రోటీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ, చాలా టేస్టీ, చాలా ఎమ్మీ. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.